జజీరా జజీరా అనేటువంటి అంశం. ఏమిటి ఈ జజీరా అనేది ఒక్కసారి చూస్తే ఇది ఒక మత్స్యకారుల బోటు, చిన్న బోటు, ఇండియన్ ఫిషింగ్ బోట్, భారతదేశానికి చెందినటువంటిదే. అయితే భారతదేశానికి చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు తుఫానులో చిక్కుకున్నటువంటి ఈ బోటుని కేరళ రాష్ట్రం నుంచి సుమారుగా 40 నాటికల్ మైళ్ళ దూరంలో, అంటే సుమారు ఒక 60 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి దీన్ని రెస్క్యూ చేసి సురక్షితంగా తీర ప్రాంతానికి తరలించడం జరిగింది. అది మే 7, 2024న జరిగినటువంటి సంఘటన. నెక్స్ట్ దీని తర్వాత 2024 మేలో జరిగినటువంటి అంశం డిఆర్డిఓ సింపోజియం. డిఆర్డిఓ ఒక సింపోజియంని నిర్వహించడం జరిగింది. అదేమిటో ఒకసారి మనం చూద్దాం. సాయుధ దళాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు మరియు డిఆర్డిఓ భాగస్వామ్యంతో 2 రోజుల పాటు అంటే మే నెల 9, 10 తేదీలలో 2024లో న్యూఢిల్లీలో ఈ సింపోజియంని డిఆర్డిఓ నిర్వహించడం జరిగింది. 2 సంస్థల మధ్య సంభాషణల్ని పెంపొందించడం, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతని అందించే సవాళ్లని మరియు అవకాశాలని పరిష్కరించడం కోసం వినూత్న విధానాలని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అన్వేషించడం అనే లక్ష్యంతో డిఆర్డిఓ ఈ సింపోజియంని ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్తో సంయుక్తంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని డిఆర్డిఓ నిర్వహించడం జరిగింది. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము వైస్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్. వైస్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్. ఎవరు ఈ గురుచరణ్ సింగ్, ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అనేటువంటి కీలకమైన అంశాలని ఒకసారి చూద్దాం. వైస్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్ ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లాలో మహారాష్ట్ర ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కమాండెంట్గా నియమించబడడం జరిగింది. మే 25, 2024న ఈయన విఏ అజయ్ కొచ్చర్ స్థానంలో గురుచరణ్ సింగ్ని కమాండెంట్గా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లాకి నియమించబడడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. దీని తర్వాత ఇంకొక కీలకమైన అంశము ఐఎన్ఎస్ కిల్తాన్. ఇండియన్ నేవల్ షిప్ కిల్తాన్ అనేది మే 25, 2024న ఇది బ్రూనై అనేటువంటి దేశంలోని మౌరా అనేటువంటి తీర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మౌరా, బ్రూనై. అండ్ అకార్డెడ్ ద వామ్ వెల్కమ్, అక్కడ దానికి అద్భుతమైనటువంటి స్వాగతము లభించింది బ్రూనై నేవీ ద్వారా. ఈ పర్యటన దక్షిణ చైనా సముద్రానికి భారత నావికాదళం యొక్క
తూర్పు నౌకాదళం యొక్క కార్యాచరణ విస్తరణలో భాగంగా ఈ కిల్తన్, ఇంతకు ముందేమో సింగపూర్ వెళ్ళిందని చెప్పాం, ఇప్పుడేమో అది బ్రూనైకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దిస్, దీని తర్వాత మనకి మరొకటి ఆలివ్ గ్రీన్ గోయింగ్ గ్రీన్ అనేటువంటి ఒక అద్భుతమైన క్యాంపెయిన్ ని భారతీయ ఆర్మీ నిర్వహించింది. దాన్ని ఒకసారి చూద్దాం. ఆలివ్ గ్రీన్ గోయింగ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ గోయింగ్ గ్రీన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ని భారతీయ ఆర్మీకి సంబంధించినటువంటి అంశం ఇది. సైనిక దళం సింపుల్లీ మనం ఆర్మీ అంటాం. భారతీయ ఆర్మీ చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఇది. 2024 మే నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL తొలి గ్రీన్ బస్సుని ఆర్మీకి అందించడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలి హరిత బస్సుని ఆర్మీకి అందించడం జరిగింది. హరిత బస్సు అంటే గ్రీన్ బస్ అని అర్థం. గ్రీన్ బస్. ఇండియన్ ఆర్మీ రిసీవ్స్ ఫస్ట్ హైడ్రోజన్ బస్. అది కూడా హరిత బస్సు అంటే ఈ బస్సు ఏ ఇంధనంతో నడుస్తుంది అంటే హైడ్రోజన్ అనేటువంటి ఒక ఇంధనంతో నడుస్తుంది. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు టెక్నాలజీ కోసమని ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందము భారతీయ ఆర్మీకి చెందినటువంటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీకాంత్ మహాదేవ్ వైద్యాల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఒక హైడ్రోజన్ ఆధారిత బ్యాటరీ ఆధారిత బస్సును ఇండియన్ ఆర్మీకి అందించడం జరిగింది. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ బస్సు 37 మంది ప్యాసింజర్లు కూర్చునేలాగా, ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కసారి 30 కేజీల హైడ్రోజన్ ఇంధనాన్ని ట్యాంక్లో నింపితే 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం అది ప్రయాణిస్తుంది. అయితే 2023 మార్చి 21న ఇండియన్ ఆర్మీ బికేమ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఎంటిటీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే ఒక ప్రభుత్వ సంస్థ తొలిసారిగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది ఎవరితో అంటే NTPC పునరుత్పాదక విభాగము, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బస్సు పైలట్ ప్రాజెక్టు చౌషల్ వద్ద నెలకొల్పబోతున్నారు. రైట్. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశము స్టూడెంట్స్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష. ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024. సైబర్ సురక్ష ఎక్సర్సైజ్ 2024. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి అంశము. ఏమిటి సైబర్ సురక్ష ఎక్సర్సైజు, ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందన్నది చూస్తే మే 22, 2024న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
మే 22, 2024న సిడిఎస్ అంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ దీనిని ప్రారంభించడం జరిగింది. అనిల్ చౌహాన్. ఇది ఇండియా సైబర్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్ని, ఇండియా సైబర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని, సామర్థ్యాలని పెంచే ఉద్దేశంతో ఈ సైబర్ సెక్యూరిటీ విన్యాసాలని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దీనిని మే 20 నుంచి మే 24ల మధ్య నిర్వహించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈఎంఆర్ఎస్ ప్రారంభం. ఈఎంఆర్ఎస్ ప్రారంభం. ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు. ఈఎంఆర్ఎస్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ ఆర్ సర్వీస్, ఈఎంఆర్ఎస్. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారతీయ వైమానిక దళానికి చెందినటువంటి కుటుంబాలు, వారు ఎక్కడో డ్యూటీలో ఉంటారు ఉద్యోగులు. ఆ సమయంలో వారికి అందుబాటులో వారు ఉండక ఎవరైనా సరే, వారి తల్లిదండ్రులు కానీ, భార్య, భర్త, పిల్లలు ఎవరైనా సరే ఆరోగ్యపరంగా కానీ, ఎమర్జెన్సీస్ పరంగా కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈఎంఆర్ఎస్ వ్యవస్థకి వారు కాల్ చేయొచ్చు. వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వారిని కాపాడడము లేదా హాస్పిటల్స్కి తరలించడం చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ ముఖ్యంగా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా ఇది ఫోకస్ చేస్తుంది. దీనిని విఆర్ చౌదరి, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి మే 21, 2024న దీనిని ప్రారంభించడం జరిగింది. విఆర్ చౌదరి ఎయిర్ చీఫ్ మార్షల్ దీనిని కమాండెంట్ హాస్పిటల్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరులో దీన్ని ప్రారంభించారు. మొదటిగా ఈ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ని ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. ఇలాంటి వ్యవస్థ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవస్థ. టెలిఫోనిక్ మెడికల్ హెల్ప్ లైన్, మన ఫోన్ ద్వారా కూడా అడ్వైజెస్ పొందవచ్చు. 24/7 మెడికల్ హెల్ప్ అనేది ఎయిర్ ఫోర్స్ కుటుంబ సభ్యులకి అందుబాటులో ఉండేలాగా దీనిని త్రూఅవుట్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.